ఈ జలపాతం ఒక్కసారి చూడండి. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో కాదు, మన పొరుగురులోనే ఉన్న కర్నూలు జిల్లా అవుకు మండలం మంగపేట తండాలోనిది. వింటుంటేనే విచిత్రంగా ఉంది కదూ. దీని కథ కమామిష్ విషయాలేంటో చూద్దాం పదండి. బనగానపల్లి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో అవుకు మండలం మంగపేట తండా దగ్గర సహజ సిద్ధంగా ఏర్పడ్డ జలపాతం ఈ మంగపేట జలపాతం. విషయానికొస్తే మొన్న కురిసిన భారీ వర్షాలకు అవుకు మండలం పైన ఉన్న కొండల్లో నుంచి నీరు జాలువారి సహజ సిద్ధంగా ఏర్పడిందే ఈ మంగపేట జలపాతం. బనగానపల్లి నుంచి ప్యాపిలికి వెళ్లే రహదారిలో యాగంటిపల్లి దద్దనాల చెరువు దాటిన 2 కిలోమీటర్ల తరువాత ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మంగపేట అనే చిన్న గ్రామం వస్తుంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డు మీద వెళ్తే మనం ఆ జలపాతానికి చేరుకోవచ్చు. ఇదంతా సులభం కాదండోయ్. ఎందుకంటే ఇక్కడ ఇంకొక చిక్కుంది. మనం ఆ జలపాతానికి చేరుకోవాలంటే బండి పార్కింగ్ చేసిన చోటు నుంచి సుమారుగా 1/2 కిలోమీటర్ నీళ్లలో వెళ్తే గాని మనం అక్కడికి చేరుకోలేం. వాటర్ ఫాల్స్ నుంచి కిందకు పడే నీరు ఒక చిన్న కాలువలాగా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్ ఫాల్స్ కు వెళ్లాలంటే 500 మీటర్లకు పైగా నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళాలి. లోతు కూడా మోకాలు కిందికే ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పారే నీరు కాబట్టి నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు. ఇదొక రకమైన థ్రిల్ లాగా, అడ్వెంచర్ లాగా కూడా భలే ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గర చాలా విశాలమైన ప్రదేశం ఉంది కాబట్టి ఎక్కువ మంది వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎంత విశాలంగా ఉందో వీడియోలో చూడవచ్చు. వర్షాకాలంలో మాత్రమే ఇవి పారుతాయి కాబట్టి ఇంకో 2 నుంచి 3 నెలల వరకు మాత్రమే ఇవి చూడవచ్చు. ఒకవేళ వర్షాలు పడితే ఇంకొన్ని ఎక్కువ రోజులు పారుతాయని అక్కడ నివసిస్తున్న స్థానికులు చెప్పారు. ఇదొక మంచి టూరిస్ట్ స్పాట్. జల్లు చల్లుమని ఆ నీళ్ల శబ్దం ప్రకృతి అందాల మధ్యలో ఓ కొత్త లోకానికి వెళ్ళామా అనే అనుభూతిని కల్పిస్తుంది. ఈ జలపాతం వీక్షించడానికి సుమారుగా నంద్యాల, బనగానపల్లి, కర్నూలు, కడప జిల్లా తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రకృతి ప్రియులు చేరుకుంటున్నారు. ఇక సెలవు దినాల్లో అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా